నమస్తే. ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు మనతో ఉన్నారు. గురువు గారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. ఓం నమ శివాయ, ఓం నమో వెంకటేశాయ. అక్టోబర్లో విశేషంగా మీన రాశి వాళ్ళకి ఏ విధంగా కలిసి రాబోతుంది, ఏళ్ళనాటి శనిలో ఉన్నారు, సో దాంతో వాళ్ళకి ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, కొన్ని విజయదశమి ఉంది, అలాగే మనకి దీపావళి ఉంది, వీటిని ఎలా వినియోగించుకొని మంచి ఫలితాలు వీళ్ళు పొందొచ్చు అంటారు? సో మీనరాశికి 5వ ఇంట్లో గురువు, 6వ ఇంట్లో కేతువు, 12వ ఇంట్లో రాహు ఉన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 5వ ఇంట్లో గురువు ఉన్నారు కాబట్టి మనకు అమావాస్య నుంచి ఒక సంవత్సరం వరకు ఎలా ఉండబోతుందో చూద్దాం. సో ఫస్ట్ గురు బాగున్నాడు, మంచి పరిస్థితిలో ఉన్నారు. గురువు మంచి పరిస్థితిలో ఉన్నారు అంటే చాలా సింపుల్, మనకు ఏది చేసినా మంచి జరుగుతుంది. మీనరాశి వాళ్ళకి మంచి ఇన్ ద సెన్స్ అంటే కొంతమంది షాప్ పెట్టి షాప్ నడవక మునిగిపోతుంది షాప్. అరే షాప్ మునిగిపోయింది ఏంటి, అబ్బా దరిద్రం మన తల మీద ఉంది, 2 లక్షలు 3 లక్షలు అడ్వాన్స్ ఇచ్చి సరుకు కొనుక్కొని వచ్చాను, షాప్ పెట్టాను. చాలామంది కింద మీద అయిపోతారు తెలుసా. వ్యాపారం పెట్టి అబ్బా వాడి నడిచేస్తుంది, నాది నడవట్లేదు, నేను రాంగ్ ప్లేస్లో పెట్టాను, మంచి సెంటర్ కాదు, వాడికి ఏదో మంచి షాపు, మంచి షట్టరు, మంచి సెంటర్ దొరికింది, నాకు దొరకలేదు, నా దరిద్రం, నా జీవితం ఏంటి ఇట్లా ఉంది అనుకుంటారు చాలామంది. కిరాణా షాప్ కావచ్చు, సూపర్ మార్కెట్ కావచ్చు, బట్టల షాపు, చెప్పుల షాపు, ఏదైనా కావచ్చు. సో ఆడవాళ్ళు కూడా ఎలా ఉంటారంటే, ఆడవాళ్ళు కూడా ఈ మధ్య వ్యాపారాలు చేస్తున్నారు. ఆడవాళ్ళు కూడా బుటీకు, ఇంకా లేడీస్ టైలర్ అవేవో ఉంటాయి వాళ్ళకు కూడా. ఆడవాళ్ళు కూడా ఈ మధ్య షాప్స్ పెట్టుకొని నడుపుతున్నారు. జ్యువెలరీ, మేకప్, ఆ షాప్లు అన్నీ పెడతారు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, మనకు అదృష్టం ఉండాలి, మినిమం అదృష్టం ఉండాలి. మినిమం అదృష్టం లేకపోతే మనం ఏం చేయలేము. మినిమం అదృష్టం అనేది మనిషికి కంపల్సరీ ఉండాలి. సో అది ఉంది, మినిమం అదృష్టం. మినిమం అదృష్టం ఉండడం అనేది చాలా వెరీ ఇంపార్టెంట్. ఇంకంటే ఇక్కడ మీనింగ్ ఏంటి, వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తే అది సక్సెస్ అవుతుంది. సో సక్సెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఆ సక్సెస్ ఉంది అంటే డబ్బులు ఉన్నాయి, డబ్బులు పెట్టేస్తారు, షాప్ నడుస్తుంది, గిరాకీ వస్తుంది. కుటుంబ వ్యవహారాలు ఎలా ఉంటాయి అంటారు గురుగారు? కుటుంబ వ్యవహారాలు ఎలా ఉంటాయి, మంచి ప్రశ్న అడిగారు. సో వీళ్ళకి ఇబ్బందులు వస్తే కానీ గట్టెక్కేస్తారు. కుటుంబంలో వీళ్ళకి ఇబ్బందులు వస్తాయి కానీ వీళ్ళు గట్టెక్కేస్తారు. తర్వాత కుటుంబం ఒక పాయింట్ తీసుకుంటే, కుటుంబంలో భార్య పిల్లలు కాకుండా ఇంకా చాలా క్యారెక్టర్స్ ఉంటాయి. ఏదో రకంగా మీకు ఇబ్బంది పెట్టాలని చూస్తారు కానీ మీరు దాటేస్తారు. చాలామంది ఇరుక్కొని చాలా బాధపడతారు. అరే దొరికిపోయాను అబ్బా, దీనికి అయిపోయింది నా పరిస్థితి, నాతో ఆట ఆడుకుంటుంది, భార్య కావచ్చు, బిడ్డ కావచ్చు. కానీ ఈసారి వీళ్ళకి ఎలా ఉందంటే, ఇబ్బంది వస్తుంది కానీ ఇబ్బంది నుంచి బయటపడతారు. సో ఈ ఇబ్బందులు అనేవి కామన్. దాన్ని గట్టెక్కడేవాడు మొగాడు. గట్టెక్కాలంటే దేవుడి దయ ఉండాలి. దేవుడి దయ లేకపోతే చాలా కష్టం. దేవుడి దయ లేక, అదృష్టం లేక, పెట్టిన షాపులు నడవక, కింద మీద అయి పరివారాన్ని పోషించలేక మెంటల్ వచ్చేస్తారు జనాలకి. బంగారం తాకట్టు పెట్టేస్తారు కొంతమంది. అయితే నడవాలి కదా, అంత ఈజీ కాదు. ఏ పోలీసు వచ్చి గొడబెట్టి షాప్ క్లోజ్ చేస్తాడా, ఏ రౌడీ షీటర్ వచ్చి మామూలు తీసుకుంటాడా అర్థం కాదు. కోపము చిరాకులో షాప్ తీసేసి ఇంకో చోటు నుంచి ఇంకో చోటు పెడతారు. బాగా నడుస్తున్న షాప్ ఏమో డౌన్ అయిపోతుంది, కొంతమంది అసలు మొత్తానికి ఫ్లాప్ అయిపోతుంది. అవేం లేవు. పెట్టే షాపు, చేసే ఉద్యోగం సక్సెస్, కానీ దాన్ని నడిపించడంలో కొంచెం ప్రాబ్లం కనుక. అంటే మీకు జాబ్ వస్తుంది కానీ జాబ్ సస్టైన్ చేయడంలో మీకు ప్రాబ్లం అవుతుంది. మీకు ప్రాజెక్ట్ ఇస్తారు, మీరు దాన్ని కింద మీద అయిపోతారు అనమాట. ఆ టూల్స్ అడ్జస్ట్ చేయలేక, ఆ టెక్నాలజీ అర్థం కాక
స్ట్రగుల్, దేర్ ఈజ్ ఎ స్ట్రగుల్ గోయింగ్ ఆన్. సో స్ట్రగుల్ అనేది మీతో పాటు ఉంటుంది. సక్సెస్, మినిమం సక్సెస్ ఉంది, కానీ దాంతోపాటు కొంచెం స్ట్రగుల్ ఉంది. సో స్ట్రగుల్ని ఎట్లా బయట తీయాలి మనం? స్ట్రగుల్ని బయటికి తీసుకురావాలి కదా. స్ట్రగుల్ నుంచి బయటికి రావాలి. స్ట్రగుల్ నుంచి బయటకు వచ్చే మార్గం ఏంటంటే విపరీతమైన తెలివితేటలు. మీకు వచ్చే కష్టంలో మీరు ఇరుక్కున్నారు. కష్టం నుంచి బయటపడాలంటే విపరీతమైన తెలివితేటలు వాడాలి. ఎవడికి ఏమి చెప్పాలి అది వాడికి చెప్పాలి. ఎవడికి ఎంత ఇవ్వాలి వాడికి అది ఇచ్చేయాలి. తొందరపడి ఆవేశంలో తప్పు నిర్ణయం తీసుకొని బండి ఎత్తేసి వేరే చోట పెట్టేయడం కాదు. అక్కడే ఉంది, నడవనివ్వండి, కానీ మేనేజ్ చేయండి మనుషుల్ని. ఆ జిహెచ్ఎంసీ వాళ్ళని, ఆ పోలీస్ వాళ్ళని, ఆ రౌడీ షీటర్లని మేనేజ్ చేస్తే మన పని అయిపోతుంది. లేదు, కాదు, కూడదు, నేను మేనేజ్ చేయను, ఆవేశపడి నిర్ణయం తీసుకోవద్దు. మేనేజ్ చేయండి. కొంచెం స్ట్రగుల్ అవ్వండి. స్ట్రగుల్ అవుతే కదా మీకు సక్సెస్. స్ట్రగుల్ కాకపోతే మీకు ఇబ్బంది కదా. మీరే చెప్పండి, అవునా కాదా? సో ఇక్కడ పాయింట్ టు బి నోటెడ్ అది. తర్వాత రాహు ఇంకేం చేస్తాడంటే, మీరు ఆ సరైన గమ్యానికి వెళ్ళాలనుకుంటారు కానీ మాయ పెట్టేస్తాడు. మీరు దాన్ని అర్థం చేసుకొని దాని నుంచి బయట రాగలగాలి. కేతు అయితే సపోర్ట్ ఉంది, పోరాటం చేసే సపోర్టు కేతు ఇస్తున్నాడు. రాహుతో కొంచెం జాగ్రత్త మాయలో. గురువు స్టార్ట్ అయితే చేయించేస్తాడు, ఆశీర్వాదం ఉంది. సేమ్ పెళ్లి కూడా స్టార్ట్ అయిపోద్దండి. మీ పెళ్లి కావచ్చు, మీ పెళ్ళి అయిపోతుంది, రిలేషన్షిప్ స్టార్ట్ అయిపోతుంది, వ్యాపారం స్టార్ట్ అయిపోతుంది, జాబ్ వచ్చేస్తుంది. జాబ్లో ఏమవుతుంది? పై ఆఫీసర్ ఇబ్బంది పెడతాడు, సాఫ్ట్వేర్ అర్థం కాదు. వ్యాపారంలో ఏంటి? షాప్ బదులైపోతుంది, కస్టమర్స్ వచ్చేస్తారు కానీ సడన్గా డౌన్ అయిపోతారు. పెళ్ళి అవుతుంది, ముందు బాగానే ఉంటుంది, 3 నెలల తర్వాత భార్య కొంచెం ఇబ్బంది పడడం మొదలెడుతుంది. నన్ను అక్కడ తీసుకెళ్తావా, తీసుకెళ్ళవా, ఏడవడం మొదలెట్టేస్తుంది, గట్టిగా సడన్గా ఏడ్చేస్తుంది. ఏం అర్థం కాదు. 3 నెలలు సడన్గా బాగుంది, ఏ ప్రాబ్లం లేదు, సడన్గా ఏడ్చేస్తుంది. ఏంటి అమ్మాయి, దీన్ని ఎలా డీల్ చేయాలి? అప్పుడు ఏంటంటే కూర్చొని ఆలోచించాలి. 10 మందిని 20 మందిని అడగాలి. ఫ్యామిలీ మ్యాటర్ కాబట్టి అడగలేం, కానీ బిజినెస్ జాబ్ అయితే అడగొచ్చు. ఫ్యామిలీ మ్యాటర్ అయితే మన ఇంట్లో పెద్దలను అడగొచ్చు. అంటే ఒక మాయ అనేది వచ్చి స్ట్రైక్ చేస్తుంది, మీరు దాంట్లో నుంచి బయటపడాలి. ఆ మాయలో, ఆ వలలో ఇరుక్కోవద్దు. ఇరుక్కున్నారా డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. డోంట్ గో ఇన్ ద డిప్రెషన్. డిప్రెషన్ మీకు వచ్చి టచ్ చేద్దాం అనుకుంటుంది, మీరు అప్పుడే కట్టుకొట్టి జరిగిపోవాలి. దాంట్లో ఇరుక్కుపోకూడదు. సో ఈ ప్రతి చోట మీరు డిప్రెషన్ కాకుండా బయటపడాలంటే అద్భుతమైన మార్గం శ్రీ గురుదత్త, జయ గురుదత్త. మీరు చేయాల్సింది ఏంటంటే ప్రతి గురువారం, ఎస్పెషల్లీ అమావాస్య రోజు, దీపావళి అమావాస్య రోజు దత్తాత్రేయ ఆరాధన చేయండి. దత్తాత్రేయ గుడికి వెళ్ళిరండి మీరు. ఆ రోజు నైట్ అలానే లక్ష్మీదేవి పూజ చేస్తారు, కానీ కుదిరితే దత్తాత్రేయ లాకెట్ వేసుకోండి. మీకు ప్రాబ్లం ఏదైనా ఉంటే దాని సొల్యూషన్ థర్స్డే రోజు ఎతకడానికి ట్రై చేయండి. ఎల్లో కలర్ బట్టలు వేయండి, ఎల్లో కలర్ బూందీ లడ్డులు పేదవాళ్ళకి ఇవ్వండి. అది మీరు ఏవో లడ్డులు ఇస్తారనుకుంటున్నారు, మీ ప్రాబ్లం డిస్ట్రిబ్యూట్ చేసేస్తున్నారు. ఇంకా మీ ప్రాబ్లం మీ దగ్గర ఉండదు, వెళ్ళిపోయింది ప్రకృతిలోకి. సో వెన్ ఎవర్ దెర్ ఈస్ ఎ ప్రాబ్లం, ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే అన్నదానం. బట్టలు, షూజు, షాల్వాలు, దుప్పట్లు అన్నదానం చేస్తే చాలా వరకు ప్రాబ్లం తగ్గుతుంది, డిప్రిషియేట్ అవుతుంది. వెళ్ళిపోదు అని చెప్పట్లేదు, డౌన్ అవుతుంది. 10 మందిని అడగండి, 10 మందికి సహాయం చేయండి. అయినా ప్రాబ్లం వెళ్ళడం లేదు అంటే అప్పుడు నామస్మరణ చేయండి. అయినా అప్పుడు కూడా ప్రాబ్లం ఉందంటే దాన్ని ఫేస్ చేయి. నేను చెప్పాను కదా, ధర్మ మార్గంలో ఉండండి. ధర్మో రక్షితి రక్షిత. ఆ ప్రాబ్లమ్ని కనుక మీరు ఫేస్ చేస్తే మీరు దాటేస్తారు. ప్రాబ్లం నుంచి తప్పించుకోవడానికి ట్రై చేశారనుకోండి, ఆ ప్రాబ్లం ఎప్పటికీ ఉంటుంది. ప్రాబ్లంని ఫేస్ చేయడానికి దాని కళ్ళలో కళ్ళు పెట్టి చూడడానికి ట్రై చేయండి. ఆ ధర్మ మార్గంలోనే ఉండండి, మీరు గట్టెక్కుతారు. శ్రీ గురుదత్త, జయ గురుదత్త. నమ్మండి, టైం పడవచ్చు, 1 సంవత్సరం పడవచ్చు, 2 సంవత్సరాలు పడవచ్చు, 3 సంవత్సరాలు పడవచ్చు. సక్సెస్ వచ్చి తీరుతుంది మీ 3 సంవత్సరాల తర్వాత, 3 నెలల తర్వాత, 3 వారాల తర్వాత, మీ ప్రాబ్లం బట్టి ఫేస్ చేయండి.
పక్కన పెట్టేయొద్దు. ఫేస్ ద ప్రాబ్లం. ఓకే, అండ్ ఆల్వేస్ రిమెంబర్ దత్తాత్రేయ ఈజ్ ఆన్ యువర్ సైడ్. దేవుడు మీతో ఉన్నాడు, గుర్తుపెట్టుకోండి. మీనరాశి వాళ్ళు ఎస్పెషల్లీ 12 రాశుల్లో దేవుడు ఎవరితో ఉన్నాడంటే మీనరాశి వాళ్ళతో ఉన్నాడు, గుర్తుపెట్టుకోండి. మీనం అంటే దైవమే. మీనం మీనాక్షి దేవి, మధుర మధుర మీనాక్షి అంటారు చూడండి. సో మీ వైపు దైవం ఉంది. గురువు 5వ ఇంట్లో ఉన్నాడు, దైవం మీ వైపు ఉంది, దేవుడు మీ వైపు ఉన్నాడు. టెన్షన్ పడొద్దు. నేను చెప్పిన దత్తాత్రేయ స్వామి ఆరాధన చేయండి, అంతా బాగుంటుంది. నో నీడ్ టు వరీ, ఆల్ ఈజ్ వెల్. దీపావళి నుంచి వచ్చే ఒక సంవత్సరం మీకు బాగుంది. టేక్ కేర్, జాగ్రత్త. మీనరాశి వాళ్ళకి ఈ అక్టోబర్ మాసం కావచ్చు, ఇంకా రాబోయే కాలం ఏ విధంగా ఉండిపోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మీ మాటలో చాలా బాగా వివరించారు.